డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా పరిస్థితి చూస్తే అయ్యో పాపం అని అనని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ప్రస్తుతం యుఎస్ లో వరుసగా మంచు తుఫానులు కనిపిస్తున్నాయి. యుఎస్ ని చూస్తుంటే అసలు ఎక్కడ ఉంది నగరం అనే విధంగా కమ్ముకున్నటువంటి మంచు కనిపిస్తుంది. అక్కడ ప్రస్తుతం వారం కిందట జరిగినటువంటి ఆర్కిటిక్ సముద్రంలో మంచు కొండలు పగిలినటువంటి నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది మనం క్లియర్గా ఒక్కసారిగా మనము విజువల్స్లో డిజిటల్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. క్లియర్గా కనిపిస్తుంది. రోడ్లంతా కూడా మంచు కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మంచు పొదల్లో ఉన్నటువంటి ఏరియాస్ లాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అమెరికాలో మంచు తుఫాను బీభత్సం -డిగ్రీలో నమోదవుతున్నాయి. అక్కడ ఉష్ణోగ్రతలు -డిగ్రీలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో చలితో మంచుతో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధాన రహదారులను చూస్తుంటే కనుక మంచుతో కప్పేసినటువంటి దుప్పటి కనిపిస్తూ ఉందని చెప్పాలి. అండ్ చాలా సిటీస్లో మనం చూసుకుంటే కనుక -డిగ్రీలకు పడిపోయింది అక్కడ ఉష్ణోగ్రతలు అని చెప్పాలి. అండ్ టెంపరేచర్ చూస్తుంటే ఒక్కసారిగా అందరికీ భయం పుట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యుఎస్లో వరుసగా ఇలా మంచు తుఫానులు పడుతూ ఉన్నాయి. వెస్ట్ వర్జీనియా అలాగే సెంట్రల్ వర్జీనియాపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అండ్ మొత్తానికి వాషింగ్టన్ DC, ఫ్లోరిడా, జార్జియాలో తేలికపాటి మంచు వర్షాలు కురిసినప్పటికీ మరికొన్ని చోట్ల మాత్రం ఎక్కువగా మంచు తుఫాన్ అయితే కనిపిస్తోంది. వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వారం కిందట జరిగినటువంటి ఆర్కిటిక్ సముద్రంలోని మంచుగడ్డలన్నీ కూడా విచ్ఛిన్నం అవ్వటంతోనే ఇదంతా జరిగింది అని చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అండ్ ఆర్కిటిక్ ధ్రువం నుంచి వీస్తున్నాయి ఒక్కసారిగా శీతుల గాలులు. అండ్ 2 మంచు తుఫానులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా 2 వారాల పాటు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇళ్లలో, కార్లలో ప్రతి చోట కూడా మంచు మొత్తం కప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు దాన్ని క్లియర్ చేసే విధంగా ఉప్పు చల్లడం కానీ అక్కడ ఉన్నటువంటి రోడ్లెంబటి ఉప్పుతో మంచు కరిగిపోయి నీరులాగా మారుతుంది అని చెప్పి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వెంటనే విచ్ఛిన్నం మంచుగడ్డలు అనేది విచ్ఛిన్నం అవ్వటంతో అక్కడ ఉన్నటువంటి ఆ టెంపరేచర్కి ఆ మంచుగడ్డలకి సంబంధించి విచ్ఛిన్నమైనటువంటి నేపథ్యంలో ఇలా కంటిన్యూగా దాన్ని సెట్ చేసే అవకాశం కూడా లేకుండా ఉంది పరిస్థితి అని చెప్పాలి. ఒక్కసారిగా మనం ఆర్కిటిక్ సముద్రంలో ఉన్నటువంటి విజువల్స్ని గమనిస్తే అబ్జర్వ్ చేస్తే కనుక మంచుగడ్డలు ఏ విధంగా కింద పడిపోయాయి, ఎందుకు అట్లా బ్రేక్ అయినాయి మాత్రం అర్థం కావట్లేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ ఈశాన్య, మధ్య అలాగే అట్లాంటిక్ వైపుగా ఒకటి, మధ్య పశ్చిమ తీరం వైపుగా మరో మంచు తుఫాను కూడా వీస్తూ ఉంది అక్కడ. అండ్ గ్రేట్ సరస్సులను తాకుతూ చల్లని గాలులు పయనిస్తూ ఉన్నాయి. పెన్సిల్వేనియా, న్యూ ఇంగ్లాండ్ వరకు కదులుతున్న మంచు తుఫాను ఒక్కసారిగా ఇవాళ బాల్టిమోర్, ఫిలడెల్ఫియా అండ్ న్యూయార్క్ నగరాలకు కూడా అంతర్జాతీయంగా తాకుతాయి అని చెప్పేసి అంతర్జాతీయ వాతావరణ నిపుణులు కూడా ఒకవైపు అంచనా వేస్తున్నారు. అండ్ ఇవాళ ఆగ్నేయ తీరంలో ప్రయాణించి తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని చెప్పాలి. కాలు పెడితే అక్కడ జారిపోయే పరిస్థితి, ఎక్కడ కాలు పెట్టాలన్నా కూడా భయం కనిపిస్తోంది. ఎందుకంటే మంచు అనేది ఒకవైపు ఇళ్ల మీద పడుతోంది, కార్లలో పడుతోంది, వెహికల్స్ మీద, చెట్ల మీద, ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద మొత్తం మంచు రోడ్స్ అయిపోయాయి. కాబట్టి ఎక్కడ పెట్టినా వాటర్, ఎక్కడ మనం అడుగు పెట్టినా కూడా జారి కింద పడతాము అనే సిచ్యువేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. కారు, ఇల్లుపై పూర్తిగా ఒకవైపు మంచుతో కప్పేసినటువంటి వైనం అక్కడ చూడొచ్చు. మనము కార్లు డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఒకవైపు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తోంది అధికారులు. ఎందుకంటే ఒకవైపు రోడ్ల నిండా కూడా మంచు అనేది కనిపిస్తోంది. ఒకవైపు మనం వెళ్తూ ఉన్న టైంలో మరి స్లిప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, స్కిట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. రోడ్లపై ఉప్పు చల్లి కూడా మంచును త్వరగా కరిగించేందుకు కూడా చర్యలు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి మన దగ్గర స్పాట్ ఉంది, ఒకసారి అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్గా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి ఎలా స్నో పడతా ఉందో వర్షం చుక్కలాగా గమనించారంటే. చూస్తున్నారు కదా నా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అమెరికాలో ఎలా స్నో పడుతుందో చూడండి. స్ట్రాంగ్ ఉంది యాక్చువల్గా. ఆల్రెడీ 1 ఇంచ్ పైన మనకి స్నో వచ్చేసింది ఇక్కడ. రోడ్ పైన కార్స్ కానీ ఎలా వెళ్తున్నాయి, బండి అయితే బ్రేక్ వేసినా కూడా స్కిడ్ అయిపోతుంది. సో ఇట్స్ ఆల్రెడీ -2-3 సెల్సియస్ ఉంది ఇక్కడ. మార్నింగ్ ఇప్పుడు మనకి 12:15 అయింది. అయినా కూడా సూర్యుడు అస్సలు లేడు. ఫిల్ అయిపోయింది చూడండి మొత్తం స్నోతో. ఇక్కడ అన్ని ఇల్లు చూసారంటే ఇంటి ముందరంతా ఎట్లా ఉన్నాయో చూడండి. ఇదంతా ఇల్లులు, ఇంటి ముందరంతా మొత్తం స్నో అంతా ఫిల్ అయిపోయింది. మన ముందర అన్ని కార్స్ అన్ని వెళ్తున్నాయి. సో
ఆల్రెడీ ఇక్కడ స్నో కార్లు అన్ని స్కిడ్ అవ్వకుండా రోడ్స్ పైన మనకి సాల్ట్ స్ప్రింకిల్ చేస్తారు అనమాట. సో సాల్ట్ వల్ల ఏమవుతుందంటే స్నో తొందరగా మెల్ట్ అవుతుంది, రోడ్ లో స్కిడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో రాక్ సాల్ట్ లాగా ఉంటుంది అనమాట, అది ప్యూర్ రాక్ సాల్ట్. సో చూడండి హౌసెస్ అంతా ఎలా ఫిల్ అయిపోయింది మొత్తం స్నోతో. ఆల్మోస్ట్ 1 ఇంచ్ వచ్చింది, ఇంకొద్దిసేపు ఉంటే కూడా ఇంకా బాగా పెరగచ్చు స్నో. ఈ రోజు మొత్తం ఉంది, మళ్ళీ రేపు కూడా ఉంది. రైట్, చూసినాం కదా అమెరికాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధమైనటువంటి వాతావరణం తలపిస్తుందో. అక్కడ రోడ్డుపైకి వెళ్ళాలి అంటేనే భయం పుట్టేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చలితో వణికిపోతున్నారు జనాలు, అలాగే పనుల మీద బయటికి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళే టైంలో కూడా ఒకవైపు రోడ్డు మీద ప్రయాణించాలంటే కూడా భయం పుట్టుకుని వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ టైంలో స్కిప్ అవుతామా, ఏ టైంలో వాహనాలు బ్రేక్ అవుతాయనే క్లియర్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆర్కిటిక్ సముద్రంకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఈ క్షణంలో ఏం జరుగుతుందో అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచుగడ్డలు ఎందుకు అలా విచ్ఛిన్నమయ్యాయి అనే దాని గురించి కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మరికొద్ది రోజుల్లో. అండ్ మొత్తానికి ఇంకా 1 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి అక్కడ కొనసాగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు అధికారులు. కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఏదైనా నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే అవకాశం లేకపోతే బయటికి వెళ్ళకూడదని చెప్పి ఒకవైపు వాతావరణ అధికారులు కూడా కంప్లీట్గా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు ఎక్కడికక్కడ రోడ్లను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఉప్పు చల్లి కానీ వాళ్ళకు తోచినటువంటి పనులు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా అది కంట్రోల్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. కంటిన్యూగా మంచు కురుస్తూనే ఉంది. ఇంకా ఈ 2 వారాల పాటు ఎలా ఉండబోతోంది అనేది కూడా క్లియర్ అప్డేట్ ఇస్తాము. సో ప్రజెంట్ అయితే దానికి సంబంధించి మా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మా ప్రతినిధి లక్ష్మణ్ మనకు అందిస్తారు. బిగ్ టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. ఇప్పుడు మనం చూసామంటే అమెరికాలో భారీగా స్నో స్టార్మ్ పడుతుందన్నమాట. మార్నింగ్ చాలా స్లీట్ కండిషన్స్ ఉన్నాయి. స్లీట్ కండిషన్స్ అంటే మనము కాలు పెడితే కూడా జారిపోతాము. చూసారంటే బ్యాక్గ్రౌండ్లో నేను ఇక్కడ ఒక స్కూల్ దగ్గర ఉన్నాను. మన దారిలో వీడియోస్ కూడా చూడొచ్చు అన్నీ బాగా. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 2-3 ఇంచెస్ వరకు స్నో పడింది. ఇంకా మన ఇండియాలో ఎక్కడన్నా సముద్ర తీరాన్ని వెళ్తే లేదంటే ఏదైనా రివర్ దగ్గర వెళ్తే మనకు మట్టి ఎలా దొరుకుతుందో అలా స్లో ఇక్కడ పడిపోతే పట్టుకుంటే అంత మట్టిలా ఉంటుంది. ప్రెస్ నేను చాలా కోల్డ్ ఉందన్నమాట ఇక్కడ. బేసికలీ వచ్చేసి మనకు చూసామంటే ఈ కార్లు కానీ ఈ హౌసెస్ కానీ అంతా స్నోతో కవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ రోజంతా ఈ స్నో స్టార్మ్ ఉంది. టెంపరేచర్ చూసామంటే -3, -4 డిగ్రీ సెల్సియస్ ఉన్నాయి. సో ముందుగానే ఇక్కడ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. చాలా మంది ఇంట్లో కూర్చోవడం జరిగింది. సో కార్లు డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. కారు స్లీట్ అవుతూ ఉంటాయి, స్కిడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ముందే ఏం చేస్తారంటే ఇలాంటి వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు సాల్ట్ స్ప్రింకిల్ చేస్తారు త్రూ అవుట్ ద నైట్. ముందుగానే స్ప్రింకిల్ చేసేసి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు. ఆ సాల్ట్ స్ప్రింకిల్ చేయడం వల్ల స్నో అన్నది తొందరగా మెల్ట్ అవుతుంది. అలానే రోడ్లో స్లీట్ కండిషన్స్ ఉండవు అనమాట. సో ఇది ఇంకా జనవరి, ఆల్మోస్ట్ ఈ వెదర్ జనరల్గా డిసెంబర్, జనవరి, ఒక్కొక్కసారి ఫిబ్రవరి, మార్చ్లో కూడా స్నో పడుతూ ఉంటుంది ఇక్కడ. నేను మీ లక్ష్మణ్, న్యూయార్క్, న్యూజెర్సీ నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. రైట్, ప్రస్తుతం యుఎస్లో ఉన్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా మంచు వాతావరణం కనిపిస్తుంది. చిన్న చిన్న స్ట్రీట్స్ నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద నగరాల వరకు కూడా ఎక్కడ చూసినా కూడా మంచుతో మొత్తం కూడా కమ్మేస్తోంది నగరాన్ని అని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా 2 మంచు తుఫానులు కూడా ఏర్పడే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. అమెరికాలో ఈ తుఫాన్ అనేది కంప్లీట్గా బీభత్సాన్ని సృష్టించిందని చెప్పాలి. మరి దీనికి సంబంధించి -డిగ్రీలో నమోదవుతుంది. కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి అధికారులు ఇంకా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా, అసలు ఈ మంచుని ఎలా కంట్రోల్ చేయగలుగుతారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం వాళ్ళకున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, సేఫ్గా ఉండాలి అని చెప్పి ఒకవైపు అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు అని చెప్పి ఒకవైపు సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా యుఎస్లో వరుసగా మంచు తుఫానులు రావటం, దానికి గల కారణం ఏంటి, ఎందుకు మంచుగడ్డలు ఇలా విచ్ఛిన్నం అవుతున్నాయి, ఆర్కిటిక్ సముద్రంలో ఏర్పడినటువంటి ఇలా ఈ మంచుగడ్డల ప్రభావం ఎందుకు ఇలా కుప్పకూలిపోయింది అనేది కూడా ప్రస్తుతం అందరూ దాని మీదే ఫోకస్ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా దానికి సంబంధించి ఆరా తీస్తూ ఉన్నారు. మరి ఇంకోసారి జరగకుండా ఇలాంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అప్పటి వరకు అయితే ఇంకా 1 రోజుల పాటు కొనసాగి ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని మాత్రం హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు.